మంచు కుటుంబంలో గొడవల గురించి మోహన్ బాబు పెద్ద కుమారుడు హీరో మంచు విష్ణు స్పందించారు. ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయని విష్ణు అన్నారు. సమస్య పరిష్కారం కోసం పెద్దలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పని వ్యాఖ్యానించిన విష్ణు నిన్నటి ఘర్షణలో నాన్నకు కొన్ని గాయాలయ్యాయని వివరించారు. ఇంట్లో ఘర్షణలను పెద్దదిగా చేసి చూపించవద్దని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఈ సిచ్యువేషన్ నేను మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఎక్కువ మాట్లాడితే ఐ బ్రేక్ డౌన్. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మా నాన్న ఏమైనా తప్పు చేసి ఉంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు, మమ్మల్ని అందరూ విపరీతంగా ప్రేమించారు. ప్రతి ఒక్కరికి అది తెలుసు. ఇండస్ట్రీలో ఉన్నందుకు మా కుటుంబం, ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం, మా ఇండస్ట్రీ వరకు వాళ్ళందరూ తెలుసు. మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరూ ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దట్ మీకు ఫాదర్స్ ఉన్నారు, మీకు బ్రదర్స్ ఉన్నారు. నో ఫ్యామిలీ ఇస్ పర్ఫెక్ట్, పెద్దనాన్న ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని. అండ్ నేను అనుకున్న ఉమ్మడి కుటుంబంగా ఉంది, మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మేము కలిసి అన్ఫార్చునేట్ టుడే మీ ఇళ్లలోగా పక్క ఇళ్లలో అందరి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి. లేకుండా ఇది సిన్సియర్ రిక్వెస్ట్. ఎస్, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మీ అందరూ పాపులర్ ఫిగర్స్. దానికి ప్రజలకు తీసుకెళ్లేది కరెక్ట్, కానీ మరి కొంతమంది వరకు దే హ్యావ్ క్రాస్ ఆల్ లిమిట్స్. రిమెంబర్, మా అమ్మకి ఈరోజు ఉండలేకుండా షీ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్, ఐఎమ్ వరీడ్. నాన్నగారికి నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి. నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వరకు లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చినాయి, ఇలాంటి ఇంట్లో గొడవ జరుగుతున్నాయి. అన్ని అప్పులు ముందు వచ్చేసారు. మీ ఫ్యామిలీ ఫస్ట్. నిన్న మార్నింగ్ దిగారు. నాట్ టు అండర్స్టాండ్ లేని ఒక 3 రోజులు 4 రోజులు హౌ టు దిస్ ఎస్కలేట్ సో మచ్. ఐ హోప్ దేర్ ఇస్ సమ్ రెస్పెక్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. బట్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా, మీ అందరినీ కూడా నేను నా విన్నపం ఏంటంటే, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు ఫాదర్స్ ఉన్నారు, everybody has got their own families. So I request you to have a little bit of restraint. That's my only request. మీరు విజువల్స్ కరెక్ట్గా చూసుకున్నారంటే, ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకు వచ్చారు. ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే ఎవరో ఒకరు ముందుకు వచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు. ఈచ్ ఆఫ్ ద మూమెంట్స్ జరిగితే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ, ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాను, వాళ్ళకి చెప్పాల్సింది మీకు చెప్పాను. We are in touch with them, and it is a really unfortunate incident. I wish this did not happen. It's really unfortunate. We all feel sad for it. Sir, నాకు ఒకటి అర్థం కాని ఏంటంటే, రచ్చగొండ పోలీస్ స్టేషన్లో చేసేది మాకు నోటీసులు రాకముందు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఇది ట్రయల్ బై మీడియానా, లేకపోతే డు దే రియలీ వాంట్ టు రిజాల్వ్ సంథింగ్? ఐ రియలీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్స్లో నాన్నగారి గన్స్ సరెండర్ చేయాలి అని చెప్పి నాన్నగారికి నోటీస్ జారీ చేసిందని చెప్పారు. ఈరోజు మార్నింగ్ 10:55 మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు. అంటే మేము న్యూస్ పేపర్లో చదివితే మాకు తెలుస్తుంది ఇలాగా కమిషనర్ గారిని కలవాల్సి వస్తుంది అది ఇది. ఈరోజు తెల్లారుజామున నాకు 9:30కి నోటీస్ జారీ చేశారు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఐ వాస్ కాల్డ్, బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కమిషనర్ నేను ఆయన కలుస్తాను. కానీ 9:30కి నాకు నోటీస్ ఇచ్చి 10:30కి వచ్చి హాజరవ్వమంటే ఆన్ వాట్ బేసిస్ నన్ను పిలిచారు? డు దే నో దట్ ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ? నేను అసలు కంట్రీలోనే లేను. నేను మార్నింగ్ వచ్చాను. అండ్ వాట్ బేసిస్ ఆర్ దే కాలింగ్? వాట్ ప్రొటెక్షన్ హాస్ ఐ గివెన్ మై ఫాదర్? నిన్న మీరు చూసారు, మీరు ఆల్ పాత్రిక సోదరులు అందరూ ఉన్నారు. యూ సా హౌ ఇట్ ఇస్. మీ ఇళ్ళ పైకి కానీ అలాగే ఎవరైనా వస్తే డూ యూ ఫీల్ సేఫ్? ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. అది ఇంకా రెస్పెక్టింగ్ ద చైర్ ఆఫ్ ద కమిషనర్ వాళ్ళు పిలిచారు కాబట్టి మీరు కలుస్తారు. కలవాల్సిన అవసరం నాకు లేదు. యాజ్ పర్ లా ఐ డోంట్ హ్యావ్ టు. సమన్స్ ఇచ్చారు రండి అంటే, they are wrong because legally I came yesterday morning.
బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద చైర్ ఐ వోంట్ టాక్ టు దెమ్. ప్రేమతో గెలవాల్సింది రచ్చు పెట్టుకుంటే ఎవరు గెలవలేదు. ఓన్లీ థింగ్స్ కెన్ బి వన్ బై లవ్. నాన్నగారు ఏంటో ఆయన మనసు